గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మనం ఫోర్త్ సెమ్లో ఫస్ట్ సెమ్లో సెకండ్ సెమ్లో మ్యామల్స్ సాధారణ లక్షణాలు ఫస్ట్ బీఎస్సీ సెకండ్ సెమిస్టర్లో మ్యామల్స్ సాధారణ లక్షణాలు అంటే జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ మ్యామల్స్ లేదా క్షీరదాల సాధారణ లక్షణాల గురించి నేర్చుకున్నాం. అది ఇందులో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది క్షీరదాల వర్గీకరణ. క్షీరదాల వర్గీకరణ క్షీరదాల వర్గీకరణ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యామల్స్. అయితే ఇప్పుడు మనకి చూడండి, క్షీరదాలు సాధారణ లక్షణాల్లో మనం కొన్ని లక్షణాలు చెప్పుకున్నాం. ఏంటంటే అవి మ్యాక్సిమం ఏదో దశలో రోమాలతో కప్పబడి ఉంటాయని, అలాగే బాగా అభివృద్ధి చెందిన జీవులుగా మనం చెప్పుకుంటామని ముందు క్లాసులో మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ క్షీరదాల సాధారణ లక్షణాలతో చెప్పుకున్నప్పుడు కొన్ని లక్షణాలు మనం చెప్పుకున్నాం. అవి ఏంటంటే ఈ బాగా అభివృద్ధి చెందిన జీవులు, రక్త ప్రసరణ బాగా జరిగింది, అలాగే ఊపిరితిత్తుల శ్వాసక్రియ బాగా అభివృద్ధి చెందిందని, ఈ బాగా అభివృద్ధి చెందిన జీవులు కొన్ని రకాల జీవులు పిండ దశ నుంచి ఏదో దశలో రోమాలు కలిగి ఉంటాయని, అలాగే మెటానెఫ్రిక్ అదే యూరియా, యూరిక్ యాసిడ్, అమోనియా, ఇందులో క్షీరదాలు ఎక్కువగా యూరియాని విసర్జించే పదార్థాలుగా చెప్పుకుంటూ విభిన్న లక్షణాలు మనం క్షీరదాల గురించి చెప్పుకోవడం జరిగింది. అంటే శ్రావణ గ్రంథులు, చర్మస్రావ గ్రంథులు, ఇలా డిఫరెంట్ వాటి యొక్క సాధారణ లక్షణాల్లో కొన్ని కంపారిటివ్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకి క్షీరదాలు అనేవి మనకి రెండు ప్రధాన విభాగాలుగా ప్రోటోథీరియా, థీరియా, మరి ఇందులో రెండు ఉపవిభాగాలు మెటాథీరియా, యూథీరియా. అయితే మనం ప్రోటోథీరియా గురించి మాట్లాడుకోవచ్చు. ప్రోటోథీరియాలో సంబంధించినటువంటిది ఏంటంటే ప్రోటో అంటే ముందు లేదా మొదటి. ఈ పదం గ్రీక్ పదం నుంచి ఏర్పడింది. థీరియా అంటే ఫస్ట్. ప్రోటోథీరియాలో ప్రోటస్ లేదా ప్రోటోస్ లేదా ప్రోటో, ఈ ప్రోటస్ అంటే మొదటిది లేదా ఫస్ట్ అని, థీరియా అంటే ఫస్ట్ అని. అయితే వీటి యొక్క లక్షణాలు చూసుకుంటే ఫస్ట్ లక్షణం ఏంటంటే మోనోట్రిమేట్ అనే క్రమం ఇందులో కలదు. మోనోట్రిమేట్ అనే క్రమం కలదు. ఇవి ఎలా ఉంటాయి చూద్దాం. ఇవి సరీసృపాలను పోలిన
అండోత్పాదక జీవులు. చూడండి, అంటే మనకి వర్గం కాజేట, తర్వాత చేపల తర్వాత ఉభయచరాల తర్వాత సరీసృపాలు తర్వాత పక్షుల తర్వాత క్షీరదాలు. ఇది మనకి ఫైలం నుంచి ఒకదానితో ఒకటి సత్సంబంధం లేవు. కానీ ఇక్కడ చూడండి, సరీసృపాలు లాంటి అండోత్పాదక జీవులు, అంటే వీటితో కూడినటువంటి అండోత్పాదక జీవులు. తర్వాత పాయింట్ చూడండి, ఆదిమ క్షీరదాలు. తర్వాత ఇక్కడ బాహ్య చెవి యొక్క డొప్ప ఉండదు. అంటే చెవికి ఇలా డొప్ప ఉంది కదా, బాహ్య చెవికి డొప్ప ఉంది, డొప్ప ఉంటుంది అనమాట. బాహ్య చెవికి ఇలా డొప్ప ఉండదు. తర్వాత అంటే క్షీరదం అంటేనే చూసుకోవడం ద్వారా పాలిచ్చేవని చెప్పుకుంటాం. అయితే ఈ జీవుడికి క్షీరగ్రంథులకి చూసకాలు ఉండవు. అంటే పీల్చుకుని పాలు తాగే చూసకాలు లాంటి నిప్స్ అంటామా. ఇది క్షీరగ్రంథి అనుకోండి, ఇలా నిప్పు ఉంది, ఇది పాలు వీటికి అలాంటి నిప్స్ ఏముండవు, చూసకాలు ఏముండవు. తర్వాత వీటికి గ్రీవ పరుసుకులు, ఉంటాయి. తర్వాత అలాగే మెదడులో చూసుకుంటే నెక్స్ట్ మెదడు కార్పస్ కెలోజం అనే పొర ఉండదు. చూడండి, వీటిలో ముఖ్య లక్షణాలు చూసుకుంటే కార్పస్ కెలోజం అనే పొర ఉండదు. తర్వాత ఇవి దంతాలు. మరి మనకి క్షీరదాల్లో అభివృద్ధి చెందినటువంటి దంతాలు వస్తుంది కదా, వీటిలో చూసుకుంటే దంతాలు ప్రౌఢదశలో లోపిస్తాయి. దంతాలు ప్రౌఢదశలో ఉండవు, కేవలం బాల్య దశలోనే మాత్రమే ఉంటాయి. చూడండి, కొన్ని క్షేత్రాలు మరి దంతాలు రెండు బాల దంతాలు పర్మనెంట్, టెంపరీ వచ్చిన తర్వాత టెంపరీ పోయాక పర్మనెంట్గా ఉంటాయి. ఇక్కడ దంతాలు ప్రౌఢదశలోనే లోపిస్తాయి, బాల్య దశలో ఉంటాయి. తర్వాత యోని లోపిస్తుంది. తర్వాత ముష్కాలు ఉదర కుహరంలో ఉంటాయి. తర్వాత వీటిలో పూర్తి అంశాలు చూసుకుంటే ఎగ్జాంపుల్ ప్లాటిపస్. ఇది గుడ్లను పెడుతుంది, గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు చేసి ఇది క్షీరదం అన్నమాట.
అయితే ఈ బుక్ ఎలా ఉంటాయి? కీటక రకానికి చెందినవి. ఇంకా చూసుకుంటే ఇక్కడ ఎకిడ్నా, ప్లాటిప్లస్ ఇలా అన్నీ ఉన్నాయి. అయితే ఎలాంటి రిజర్వ్ జరుగుతుంది? అసంపూర్ణ బంధిత విధానం. అసంపూర్ణ బంధిత విధానం అంటే ఈ పిండం అదే గుడ్లు పొదిగే విధానం అన్నమాట, విడిపోయే విధానం. ఇక్కడ ఎకిడ్నా ఎగ్జాంపుల్ ప్లాటిపస్, ఎకిడ్నా. తర్వాత దీనికి పూర్తిగా చూసుకుంటే మగ ఎకిడ్నాకి దీనికి చూసుకుంటే మగ దాంట్లో మేలు చూసుకుంటే విషపు ముళ్ళు కలిగి ఉంటుంది. మేలు అనేది విషపు ముళ్ళు కలిగి ఉంటుంది మగ దాన్ని. తర్వాత ఇది ప్రోటోథీరియా యొక్క లక్షణాలు. తర్వాత మనకి రెండోది ఏం చెప్పుకున్నాం? థీరియా. ప్రోటోస్ అంటే ముందు, థీరియా అనేది గ్రీక్ పదం, పసుపు అని అర్థం. చూసారండి, థీరియా అంటే పసుపు అని. ఇది మళ్ళీ మనం ఎంత చెప్పినట్టుగానే మెటాథీరియా, యూథీరియా. థీరియా అనే పదం గ్రీక్ పదం, థీరి అంటే అర్థం పసుపు అని అర్థం. అయితే ఇక్కడ మనకి దీంట్లో ముఖ్య లక్షణాలు ఏంటో చూద్దాం. ఇవి పూర్తిగా శిశోత్పాదక క్షేత్రాలు. ఈ పూర్తిగా శిశు కోశ క్షేత్రాలు అంటే శిశువుని కంట అన్నమాట. అలాగే జరాయు క్షేత్రాలు చూడండి. తర్వాత ఇవి శిశుత్పాదకం కదా, పిల్లలు అంటే ఇవి నూతన క్షీరదాలు అన్నమాట. ఇవి ఆధునిక క్షీరదాలు. అంటే ఇక్కడ బాహ్యచేవి డప్పు ఉంటుంది. బాహ్య డప్పు ఉంటుంది ఇలా. నెక్స్ట్ వీటి యొక్క ముఖ్య లక్షణాల్లో చూసుకుంటే పరుషులు, ఇందాక పరుషులు అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ద్విశిరస్థ పరుషులు ఉంటాయి. ద్విశిరస్థ పరుషులు. తర్వాత ఆవస్కరం ఉండదు. తర్వాత మూత్రనాళాలు మూత్రాశయంలో తెలుసుకుంటాయి. మూత్రనాళాలు మూత్రాశయంలో తెరుచుకుంటాయి. ఇక్కడ స్త్రీ బీజ వాహికలు యోనిలోకి తెరుచుకుంటాయి. ఇది థీరీ యొక్క లక్షణాలు. ఇక్కడ మనం ఏంటనుకున్నాం? మెటాథీరియా, యూథీరియా. ఇది మళ్ళీ రెండు సపోజ్ చెప్పుకున్నాం కదా. ఇక్కడ మెటాథీరియా గురించి
మాట్లాడాలి. మెటాథీరియాకి సంబంధించిన అంశాలు చూసుకుంటే మెటా అనేది గ్రీక్ వర్డ్, తర్వాత అర్థం. థీరియా అంటే ఆల్రెడీ మనకు తెలుసు, పశువు అని. మెటాథీరియా అంటే తర్వాత ఏర్పడినటువంటి పశువులు, అంటే థీరియా తర్వాత ఏర్పడినటువంటి పశువుల్ని మనం మెటాథీరియా అంటాం. ఇక్కడ ఒకే ఒక క్రమం మార్సుపియేలియా. ఎగ్జాంపుల్ కంగారు, ఆస్ట్రేలియా ప్రాంతం. మార్సుపియేలియా అనే క్రమం ఒక క్రమంలో అనేది దీంట్లో జరుగుతుంది, క్రమంగా వేస్తాం. ఇక్కడ లక్షణాలు ఏంటంటే, మెటాథీరియా యొక్క లక్షణాలు ఏంటంటే, ఆడజీవులు పిల్లజీవుల సంరక్షణ కోసం ఏవైతే ఆడజీవులు ఉన్నాయో పిల్లజీవుల యొక్క సంరక్షణ కోసం సంచులు, బ్రూడ్ పౌచెస్ అంట, బ్రూడ్ పౌచెస్, శిశుకోశ సంచులు లేదా బ్రూడ్ పౌచెస్ అంట. సంచులు ఉంటాయి. అయితే ఇక్కడ ఇలా బ్రూడ్ పౌచ్లో శిశుకోశ సంచులు అనేది మనకి కనపడుతూ ఉంటుంది. చూడండి, ఆ బ్రూడ్ పౌచ్లో ఇది ఉంటుంది, అంటే సగం అభివృద్ధి చెందినటువంటి నిర్మాణం. కాబట్టి ఆడజీవుల్లో పిల్లజీవుల సంరక్షణ కోసం తీసుకుంటుంది. క్షీరగ్రంథులకి చూడండి, క్షీరగ్రంథులు ఉంటాయి, అన్నట్లోని చోచుకాలు ఉంటాయి, అంటే విత్ నిప్పల్స్ అన్నమాట. నిప్పల్స్ ఉంటాయి. క్షీరగ్రంథులకి చోసుకాలు ఉంటాయి. అలాగే దంత ఫార్ములా అని సాధారణ దంత ఫార్ములా 2123/2123 అంటాం. నార్మల్ డెంటల్ ఫార్ములా 2123/2123 అంటాం. ఇది సాధారణ దంత నిర్మాణ సూత్రం అని చెప్తాం. ఇక్కడ దంత ఫార్ములా చూసుకుంటే 5134 4134 5134 4134 అంటే ఇందులో కింద దవడలో ఇది లోపించి ఉంటుంది. తర్వాత యోని గర్భాశయం ద్వంద్వంగా ఉంటాయి. యోని గర్భాశయం ద్వంద్వం. తర్వాత దీనికి సంబంధించి చూసుకుంటే ఇవి ఎక్కువగా ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆస్ట్రేలియాలో ఈ రకమైన జీవులు అనేవి కనిపించడం జరిగింది. ఇది థీరియాలో సబ్పార్ట్స్ మెటాథీరియా. ఇంక మనకి మిగిలింది యూథీరియా. యూథీరియా చూసుకుంటే యు అంటే నిజం,
3 4 యు మీన్స్ ట్రూ లేదా నిజం. థియరియా పసుపు లేదా యానిమల్. అంటే నిజమైన క్షీరదాలు ఇవి. యు థియరీ అనేవి నిజమైన క్షీరదాలు. కాబట్టి ఇక్కడ నిజ క్షీరదాలు అని చెప్తాం. ఇవి పూర్తిగా జరాయు క్షీరదాలు. ఇవి పూర్తిగా అండి జరాయు క్షీరదాలు. పూర్తిగా ఇవి జరాయు క్షీరదాలు. ఉన్నత పరిమాణం చెందినటువంటి ఉన్నత పరిణామం చెందిన క్షీరదాలు అంటే హైరార్కీ ప్రకారం ఉన్నత శ్రేణి చెందినటువంటి క్షీరదాలు. ఈ క్షీరగ్రంథులు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. అయితే ఇక్కడ బాగా అభివృద్ధి చెందినటువంటి క్షీరగ్రంథులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో అంతా అభివృద్ధి చెందే ఉంటుంది. వీటి యొక్క దంత ఫార్ములా మానవుడి ఇక్కడ సాధారణ దంత ఫార్ములా చూసుకుంటే ఇక్కడ దంత ఫార్ములా 3143 by 3143. 3143 by 3143 అంటే 44. మనకి 32 అంటారు. 2123 మానవుడు. ఇది మ్యాన్. అంటే పై భాగంలో ఏ ఉంటే కింద ఏ దంతాలు రెండు సమాన వరుసలో ఉంటాయి కాబట్టి దాన్ని అందుకని నిజమైన క్షేత్రాల్లో యూథీరియస్లో పై దవడ కింద దవడలో ఒకే రకమైన రథములు కొంతకాలు అంటారు. చొరణకాలు అనేవి సీజర్స్, ఇన్సీజర్స్, మోలార్స్, ప్రీమోలార్స్ అనేవి కూడా సమాన నిర్మాణంలో ఉండడం అనేది వీటి యొక్క చిత్రం. అయితే ఇక్కడ గర్భాశయాలు 1 లేదా 2 ఇక్కడ 1 లేదా 2 గర్భాశయాలు మనకు ఉంటాయి. ఇవి దీని యొక్క నిర్మాణం. అయితే ఇక్కడ ఒకే యోని ఉంటుంది. ఒకే యోని ఉంటుంది కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన పిల్లజీవులు పురోగమనం చెందుతాయి. పిల్లజీవులు పురోగమనం జరుగుతాయి. తర్వాత వీటిలో 16 క్రమాలు కలవు. వీటి గురించి తర్వాత తెలుసుకుందాం. అయితే జస్ట్ మామూలుగా వీటి పేర్లు చూసుకుంటే ఆ 16 క్రమాలు చూసుకుంటే మనం ఫస్ట్ది ఇన్సెక్టివోరా, రెండోది డెర్మోటెప్టరా, తర్వాతది కైరప్టెరా, తర్వాత ప్రైమేట్స్, తర్వాతది డెంటాటా, తర్వాత ఫాలిడోటా, లాగోమార్ఫా, రొడెన్షియా, ట్యూబ్లోడెంటాటా, సిటేషియా, కార్నివోరా, ప్రోబికిషియా, హైరాకాయిడియా, సైనీరియా, పెరాసోడాక్టెలా, ఆర్సియోడాక్టెలా, ఇలా 16 క్రమాలు మనం వీటిని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ జస్ట్ ఈ క్రమంలో వాట్ ఏంటో తర్వాత చూసుకోవచ్చు. ఈ 16 ఉపక్రమాలు ఉన్నాయని మనం రాస్తే సరిపోతున్నాను. ఆ 16 ఉపక్రమాల పేర్లు జస్ట్ నేను వాయిస్లో చెప్పడం అనేది జరిగింది.